కోసమే. ఓకే ఓకే అండి. ఎస్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సుంత గారు. సో శ్రీనివాస్ గారు, ఏంటి మోదీ క్యాబినెట్ లో మార్పులు చేర్పులకు ఎందుకు ఇప్పుడే అనుకుంటున్నారు? అండ్ ఇంకొకటి, అసలు నేను ఇందాక కోటేశ్వరరావు గారిని అడిగినట్లు ఏమైనా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇస్తారా, లేదంటే రాజకీయ సమీకరణాలు మీ లెక్కలు ఆల్రెడీ పాత లెక్కల ప్రకారం ఏమైనా ముందుకు వెళ్తారా? కొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇందాక కోటేశ్వరరావు గారు కూడా అన్నారు, ఈటెల రాజేందర్ పేరు వచ్చింది, డికి అరుణ ఆవిడ పేరు కూడా వస్తుంది, కొంతమంది పేర్లు వస్తున్నాయి. ఉన్న వాళ్ళకి ఏమైనా డిమోషన్ ఇస్తారా, ప్రమోషన్ ఇస్తారా అని చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో ఏంటి? ఒక నిమిషం జితేందర్ గారు, మాకు మీ ఆడియో క్లియర్ ఉంది. ఐ థింక్ మీ సైడ్ నుంచి అనుకుంటా. ఒకసారి మేము దాని గురించి చూస్తాము. ఎస్, మేము చూస్తాం. నేను చెప్పాను ఆల్రెడీ. హైయెస్ట్ ఉంది, మాది లోయెస్ట్ ఉంది, మాదంతా. చెప్పండి పీసీఆర్. ఓకే ఓకే. ఎస్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు కేబినెట్ లో మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి యొక్క డిస్క్రిప్షన్ మీదకెళ్ళే ఉంటుంది. దేశంలో అవసరాన్ని బట్టి పర్ఫార్మెన్స్ బేస్డ్ గా మంత్రి పదవులు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రాష్ట్రాల యొక్క ప్రయారిటీని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఆ రాష్ట్రాల ప్రగతి కోసం అవసరాల దృష్ట్యా అక్కడ నుంచి రిప్రజెంటేషన్ అవసరమైతే ఎక్కువ కూడా ఇచ్చి ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సౌకర్యాల యొక్క తీర్చడం కోసం ఆ యొక్క మంత్రి పదవులు ఇవ్వడం జరుగుతుంది. మీ కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా పొలిటికల్ గా కూడాను ఎంతో కొంత ఆ శాతం కూడా ఉండి ఉంటుంది. డెఫినెట్ గా సామాజిక పరంగా, రాజకీయ పార్టీల అడ్వాంటేజ్ పరంగా కూడా ఆ రకంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడాను మోదీ గారి యొక్క నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటారు. వారు చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. మన రాష్ట్రానికి సంబంధించిన విషయానికి వస్తే ఇప్పటికే ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి ఉన్నారు. సో రాబోయే భవిష్యత్తు దృష్టి పెట్టుకుని రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఇంకొక మంత్రి పదవి కూడా ఇవ్వచ్చిన ఒక ఊహాగానాలు చర్చ కూడా కొనసాగుతా ఉన్నది. ఎవరికి ఇస్తారు, ఎవరికి మరి ఇంకే ప్రమోషన్ ఇస్తారా, మరి ఇంకేదా నిర్ణయం చేస్తారు అన్నది అదంతా కూడా డిస్కషన్ మోదీ గారి మీద ఉంటుంది. మోదీ గారు చాలా ఆలోచిస్తారు. పార్టీ దృష్ట్యా, ప్రభుత్వం దృష్ట్యా, ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటారు. ఇందులో ఎవరి యొక్క ప్రమేయం ఉండదు, ఎవరి యొక్క రికమెండేషన్స్ నడవ. మోదీ గారి దగ్గర అన్ని ఇంటెలిజెన్స్ యొక్క రిపోర్ట్ ద్వారా తీసుకున్నటువంటి ఒక రిజల్ట్ మీదకెళ్ళి వారు నిర్ణయం చేస్తారు తప్ప ఈ తర్వాత ఇంకేం కారణం కాదు. అయినా మా ప్రభుత్వం గురించి కోటేశ్వర్ గారు అనేక రకాలుగా చెప్తా ఉన్నారు. అధ్వానంగా పడిపోయింది, 240కి పడిపోయిందని చెప్పేసి. మరి మాకన్నా ఎక్కువ పార్టీలు ఉన్నాయేమన్నా? మేమే అధ్వానంగా అయితే ఇంకా మిగతా పార్టీలన్నీ దేని దానికి ఒప్పుకోవాలిగా కోటేశ్వరరావు గారు. 2 సార్లు గెలిచిన తర్వాత కూడా 3వసారి 240 సీట్లు వచ్చినాయి. అత్యధిక సీట్లు సాధించి దేశ రాజకీయ పార్టీల్లో అన్నింటిలో బీజేపీ నంబర్ 1 పార్టీగా నిలబడ్డది కదా. మేమే మొత్తం నష్టపోయినామంటే రిజల్ట్ లేదంటే మిగతా పార్టీలు ఏమున్నట్టు? మరి 99 సీట్లు వచ్చిన పార్టీ మా పార్టీ కన్నా పెద్ద పార్టీ సంఖ్యాపరంగా, లేకుంటే 1 సీట్ వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మా పార్టీ కన్నా పెద్దదా? ప్రజా అభిప్రాయం ఇప్పటికీ మా యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నది. దేశానికి బీజేపీ కావాలి, మోదీ గారి నాయకత్వం కావాలనే ఒక ఆకాంక్షతోనే మరి ప్రజలు తీర్పిచ్చినారు. 240 సీట్లు ఇచ్చిన దాన్ని కూడా గౌరవించకుంటే ఎవరైనా కావచ్చు, గౌరవించాలి. మూడోది, ఇప్పుడు దేశ రాజకీయాల్లో వేరే వికల్పం లేదు, వేరే ఆల్టర్నేట్ లేదు. మేము ఇచ్చే పర్ఫార్మెన్స్ కి, మా యొక్క రిజల్ట్ కు పోటీగా వేరే పార్టీలు మా ఆశ లేదు. కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు అన్నా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ తీసేస్తారు ఒక అబద్ధ మాటను తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెట్టినట్టు ఒక మాట దేశమంతా పాకి ప్రయత్నం చేసి ఓడించే ప్రయత్నం చేసిన అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో నమ్మి కాంగ్రెస్ కోటేసినారు. తద్వారా దాని కారణంగా మాకు ఒక 30-40 సీట్లు తక్కువ పడ్డాయి, 33 సీట్లు. అంత మాత్రాన ప్రజలంతా కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్ట? వెంటనే 3 నెలల్లో 4 నెలల్లో జరిగినటువంటి ఒక ఎన్నికల్లో
మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఈ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందే థంపింగ్ మ్యాటితో. అంటే రియలైజ్ అయినారు ఈ అబద్ధ మాట కాదు, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, ఓట్లు వేయగానే ఇంటికి వచ్చి ₹1,00,000 ఇస్తాం, ఇంకేదో ఇస్తామని చెప్పేసి అబద్ధ మాటలు మాట్లాడింది. రిజర్వేషన్ తీసేది బీజేపీ ఏ క్వశ్చన్ తీయదు, అలాగే రాజ్యాంగం కూడా మార్చదు, కొత్త రాజ్యాంగం తీసుకురాదని నమ్మి మళ్ళీ మాకు కొట్టేసినారు. కాబట్టి వాస్తవాన్ని ఒప్పుకుంటే ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీ కొద్ది గొప్ప గౌరవం ఉంటుంది. ప్రత్యర్థి పార్టీగా మెచ్చుకోకున్నా గానీ కనీసం వాస్తవాన్ని ఒప్పుకోవాలి. గెలిచినారు #1 పార్టీగా బీజేపీ చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు చాలా కీలకం. రాజకీయ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే మాకు వారు చెప్పినట్టుగానే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు చెప్తే అసెంబ్లీ ఎలక్షన్, ఇంకో 2 సంవత్సరాల్లో తెలంగాణ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. చేయద్దా? మేము పార్టీ పనిచేసిన దృష్ట్యా ఆ యొక్క రాష్ట్రాల్లో అడ్వాంటేజ్ తీసుకోవాలి, పంజాబ్ లో పవర్లకు రావాలి, ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ పవర్లకు వచ్చి మళ్ళీ సేవలు అందించాలి, తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయాలి అని లక్ష్యం పెట్టుకుంటా పొలిటికల్ పార్టీగా ఆ అవసరాన్ని బట్టి మేము మా పార్టీ కూడా మా నాయకత్వం కూడా ఇస్తుంది, పెంచి ఇస్తుంది, ఇంకో కేబినెట్ ఇస్తుంది, సాయం మంత్రి ఇస్తుంది. ఇచ్చినా ఇవ్వకుండా అదే పర్ఫార్మెన్స్, అదే పని పార్టీ పని ఉంటుంది, ప్రజల కోసం పనిచేయడం ఉంటుంది తప్ప వేరే ఉండదు. ఈయనంత మాత్రాన మొత్తం ఇక్కడ ఏం లేదు తెలంగాణలో, ఇస్తే ఇక ఇచ్చినా లాభం లేదు, పేరుకి మాత్రం ఒక అని చెప్పడం అంటే అది కరెక్ట్ కాదు. కోటేశ్వర్ గారు కనుక్కుందామండి కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్షన్స్ కూడా మనం ఒకసారి విందాం. శ్రీనివాస్ గారు. ఎస్ జితేందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏంటి ఏమనుకుంటున్నారు? ఈ కేంద్ర కేబినెట్ విస్తరణకు ఆల్రెడీ అంతా సిద్ధమైపోయింది. సో ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లు మేబీ